ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 8/5/1969. మురళి హెడ్లైన్: మనసా వాచా కర్మనాని మంచిగా చేసుకునే యుక్తి. ఈరోజు బాబా విశేషంగా ఒక విశేష కార్యం కోసం వచ్చారు. ఇక్కడ కూర్చున్న వారందరూ మిమ్మల్ని మీరు నిశ్చయబుద్ధిగా భావిస్తున్నారా? నెంబర్ వారీగా ఉన్నారా? నెంబర్ వారీగా ఉన్నారు. భలే నెంబర్ వారీగా ఉన్నా కానీ నిశ్చయబుద్ధియేనా? నిశ్చయబుద్ధి అనే బిరుదు ఇవ్వవచ్చా? నిశ్చయంలో నెంబర్ ఉంటుందా లేక పురుషార్థంలో నెంబర్ ఉంటుందా? నిశ్చయంలో ఎప్పుడూ శాతం ఉండదు. నిశ్చయంలో నెంబర్ ఉండదు. పురుషార్థ స్థితిలో నెంబర్ ఉంటుంది. నిశ్చయబుద్ధిలో నెంబర్ ఉండదు. ఉంటే నిశ్చయం ఉంటుంది, లేకపోతే సంశయం ఉంటుంది. నిశ్చయంలో ఒకవేళ కొద్దిగా అయినా, మనసులో అయినా, వాచిలో అయినా, కర్మనాలో అయినా, కానీ మనసులో ఒక్క సంకల్పంలో సంశయం ఉన్నా సంశయ బుద్ధి అంటారు. ఇలా అందరూ నిశ్చయబుద్ధిగా అయ్యారా? నిశ్చయబుద్ధికి ముఖ్య పరిశీలన ఏమిటి? పరిశీలించటానికి ఏదైనా ముఖ్య విషయం ఉందా? మీ ఎదురుగా ఎవరైనా కొత్తవారు వస్తే వారి చరిత్ర మీరు వినలేదు. అప్పుడు వారిని ఎలా పరిశీలిస్తారు? వైబ్రేషన్స్ ద్వారా. ఏ వైబ్రేషన్ ద్వారా పరిశీలన జరుగుతుంది? ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది ప్రజలు పెరుగుతూ ఉంటారు. కనుక ప్రజల్ని మరియు సమీపంగా వచ్చేవారిని పరిశీలించటానికి చాలా అభ్యాసం కావాలి. పరిశీలన యొక్క ముఖ్య విషయం వారి నయనాల ద్వారా ఏదో ఒక లక్ష్యం వైపు వారి ధ్యాస పెట్టినట్లు అనుభవం అవుతుంది. బాణం వేసేవారు లేదా గురి చేసే మిలిటరీ వారు పూర్తిగా లక్ష్యం యొక్క దృష్టిలో ఉంటారు. వారి నయనాలు, వారి ఆలోచన ఆ సమయంలో ఒకవైపు ఉంటాయి. అదేవిధంగా పక్కా నిశ్చయబుద్ధిగా ఉన్నవారు ముఖం ద్వారా మీరు ఒకే గమ్యంలో లీనమైనట్లు అనుభవం అవుతుంది. మీకు ముఖ్య శిక్షణ లభిస్తుంది కదా. ఒకే లక్ష్యాన్ని చూడండి, అంటే బిందువుని చూడండి. బిందువును చూడటమే గమ్యాన్ని చూడటం. నిశ్చయబుద్ధికి గుర్తేమిటి? పూర్తి లక్ష్యం ఉంటుంది. లక్ష్యం కొంచెమైనా గురి తప్పితే ఓడిపోతారు. నిశ్చయబుద్ధి ఆత్మల నయనాల ద్వారా వారు చూస్తున్నా కానీ మరేదో చూస్తున్నట్లు అనుభవం అవుతుంది. వారి మాటలు కూడా అలాగే వస్తాయి. ఇది నిశ్చయబుద్ధి యొక్క గుర్తు. నిశ్చయబుద్ధికి గుర్తు లక్ష్యం మరియు వారి స్థితి నషాతో ఉంటుంది. ఈ అభ్యాసం ఇప్పుడు చేయండి. ఆ తర్వాత మీ పరిశీలన మంచిగా ఉందా లేదా అనేది నిర్ణయించుకోండి. అలా అభ్యాసం చేస్తూ చేస్తూ పరిశీలన యథార్థమైపోతుంది. దృష్టి ద్వారా సృష్టి అంటారు కదా. కనుక మీరు వారి దృష్టి ద్వారా మొత్తం సృష్టిని తెలుసుకోవచ్చు. మనసా వాచా కర్మన మూడింటిని మంచిగా చేసుకోవటానికి కేవలం 3 పదాలు స్మృతిలో ఉండాలి. ఆ 3 పదాలు ఏమిటి? ఈ 3 పదాలు రోజు మురళిలో కూడా వస్తాయి. మనసు కొరకు నిరాకారి అవ్వాలి, వాచా కొరకు నిరహంకారి అవ్వాలి, కర్మనా కొరకు నిర్వీకారి అవ్వాలి. ఇటువంటి వాచా మరియు కర్మనా ద్వారానే దేవతల ప్రత్యక్షత జరుగుతుంది. కనుక నిరాకారి, నిరహంకారి మరియు నిర్వీకారి ఈ 3 విషయాలు స్మృతిలో ఉంచుకుంటే మనసా వాచా కర్మన 3 మంచిగా ఉంటాయి. ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంతగానే నిరహంకారిగా మరియు నిర్వీకారిగా కూడా ఉంటారు. వికారం యొక్క ఏ చెడు వాసన ఉండదు. ఇదే ముఖ్య పురుషార్థం. ఈ 3 విషయాలు స్మృతి ఉంచుకోవటం ద్వారా ఏ విధంగా తయారవుతారు? త్రికాలదర్శిగా కూడా అవుతారు మరియు భవిష్యత్తులో మరలా విశ్వానికి యజమాని అవుతారు. ఇప్పుడు త్రిలోకనాథులుగా మరియు త్రికాలదర్శిగా అవుతారు. త్రిలోకనాథులు అంటే 3 లోకాల జ్ఞానం స్మరణ చేస్తున్నారు.
ఇది త్రిలోకనాథ స్థితి. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలందరూ కూడా ఉన్నారు. అచ్చా, ఓం శాంతి.